చేసిన అంబేద్కర్ స్టేడియానికి రావడం జరిగింది. అది చూసిన తర్వాత జలక్కు తిన్నాడు కేసీఆర్. ఇంత సభ ఏర్పాటు చేస్తుంటే ఏం బీకినవరా అని హరీష్ రావుని కడిగిండు. కడిగిన తర్వాత ఏంది నీ జిల్లాలో ఏం అవుతుందని అన్నప్పుడు అప్పుడు హరీష్ రావు మళ్ళా నిఘా పెట్టుడు స్టార్ట్ చేసిండు. ఆ స్టార్ట్ చేసిన దాంట్లోనే 6 నెలల ముందు అక్కడి నుంచి నా మీద నిఘా పెట్టిర్రు. జగ్గారెడ్డి మీద నిఘా పెట్టిర్రు. నేనే సాక్ష్యం మీకు చెప్తున్నా. ఇక జగ్గారెడ్డి మీద ఇదే కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఇదే హరీష్ రావు నిఘా పెట్టిండు. సపోర్ట్ చేయకుండా నిఘా పెట్టిండు. నిఘా పెట్టిండి జగ్గారెడ్డి ఎలా దొరుకుతాడని స్టార్ట్ చేసిర్రు. 3 IPS ఆఫీసర్లను పెట్టిర్రు. అప్పుడు నా మీద రిటైర్ అయిన డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జు. రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆ రోజు నన్ను నిర్బంధం చేయడానికి ఒక ఆపరేషన్, ఆయననే దానికి ఆపరేషన్ కమిషన్ ఎప్పుడు ఆయన అప్పుడు సిటీ కమిషనర్ ఉండే. వాళ్ళు ఒక నిఘా పెట్టారు. వాళ్ళ ఇంటెలిజెన్సు, వాళ్ళ విజిలెన్సు, IPSలను ఒక కమిటీ చేసిర్రు. వాళ్ళు నిఘా పెట్టారు. జగ్గారెడ్డి ఈ డబ్బులు ఖర్చు పెడతాడు, పండుగలు చేస్తాడు, పంచుతాడు, వ్యాడికేం తీస్తున్నాడు నిఘా పెట్టిర్రు. ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని నిఘా పెట్టిర్రు. ఈ నిఘాలో వాళ్ళకు పోలీసు అధికారులకు తేలిందంటే జగ్గారెడ్డి దగ్గర ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఉన్నాయని అప్పులు లేని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు. ఏం చేయాలో తలకాయ పట్టుకున్నాడు అప్పుడు సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి ఏమైనా భూములైనా ఇరిక్కినాయని ట్రై చేసిర్రు. జిల్లా కలెక్టర్ ఆ రోజు ఎవరు జిల్లా కలెక్టరు ఇప్పుడు ఆంధ్రాకు పోయిన చూడు రోనాల్డ్ రోస్ అప్పుడు సిటీ కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ ఇదే కలెక్టర్ పిలిచాను. జగ్గారెడ్డి అని ఇరికి అని అడిగి సాక్ని మొత్తం చెప్తున్నానండి. ఇదిగా డిప్టీ రెవెన్యూ అప్పుడు ఎవరు డిప్టీ ఆయన ముస్లిం మహమ్మద్ అలీ, మన పేరు కూడా గుర్తులేని పేరుని వాళ్ళు హోమ్ మినిస్టర్ చేసిర్రు, వాళ్ళు డిప్యూటీ సీఎం చేసిర్రు. ఆయన సమక్షంలో ఒక 3 నెలల రివ్యూస్ జరిగినాయి. ఆ రివ్యూలో ఇదే కలెక్టరు జిల్లా ఎస్పీని పిలిచిర్రు. ఏమన్నా భూములు ఉన్నాయా అంటారు కదా జగ్గారెడ్డి అని. ఏడపోతే ఎవరు మా జోలికి రాడు, అసలు ఏం లేవని తేలిపోయింది. ఒక సందర్భంలో ఇదే కలెక్టరు ఆ రిపోర్ట్ ఇచ్చిండు. లేదు మీరు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ పొలిటికల్ ఏమైనా ఉంటే తెలుసుకోండి, మీరు మమ్మల్ని అధికారులను ఇబ్బంది పెట్టకుండా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారులు కొందరు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ లాస్ట్కి వస్తే కళ్ళనే వచ్చింది. ఏది నా టైం బాగాలేక పాస్పోర్ట్తో పంచాయతీలు ఎదిగిన అన్నోడు దొరికింది. దాని జిరాక్సులు పట్టిండు. ఇక టాస్క్ ఫోర్స్ని పెట్టిండ్రు రాధాకిషన్ని. అప్పుడు సిఐ అనే పేరు నాగేశ్వరరావు, మట్టయ్య అని 2 CIలు. ఇక పట్టుండ్రా 6 నెలల లోపల పడితే ఏముంటారా, ఇక మెదక్ జిల్లా ఉనికిపోతుందని పెట్టిర్రు. 6 నెలల ముందే రేవంత్ రెడ్డి నాకు చెప్పిండు, జగ్గన్న నేను లోపలేస్తున్నారు గ్యారంటీ, ఇక అది ఏమని ఉండని ఆ జిరాక్సులతోటి లాగిస్తున్నారని 6 నెలల ముందే జట్టి కుసుకుమార్ ఇంట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు. నాకు 5 ఏళ్ళ నుంచే తెలిసి కొడుకులకు నిద్ర పడతలేదు చేస్తారని. జంకిలమా, భయపడ్డమా, పారిపోయినామా, వణికినమా, అదరదెంగినము, అదరగొట్టినము కొడుకులని. ఇది కాలేదు ఆగండి. నన్ను అరెస్ట్ చేసిర్రు. తర్వాత ఎంతోమంది జగ్గారెడ్డి అభిమానులు నాకు ఉన్నారు, నాకే అర్థం కాలేదు, చాలామంది ఉన్నట్టున్నారు బయట. ఆ పోలీస్ స్టేషన్కు ఆడబెట్టిరు, పోలీస్ స్టేషన్లో సికింద్రాబాద్లో. ఆ 2 CIలకు ఫోన్ చేసి ఏమైనా బుద్ధున్నాదరా మీకు CIలకు, అరే మంచోడ్రా, ఏదో తెలుసో తెలియకుండా ఏదో చేసి ఒకడు వాళ్ళ మనుషులు ఎవరో చేసిర్రా, ఏదో అయిందిరా, చేయనోడేవాడ్రా, కేసీఆర్ చేయలేడా, హరీష్ రావు చేయలేడా, కేటీఆర్ చేయలేదు, వాళ్ళే కదరా దీనికి పెద్దలు అని జనాలు అన్నారు. అన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక పోలీసులు అయోమయంలో మహేందర్ రెడ్డి పడ్డాడప్పుడు. అప్పుడు ఈయనెవరు ఆ నార్త్ ఆయన డీజీపీ ఉండే, అరే మన డీజీపీ అదే సీఎం కాలనీగా పోతే తీసిపడేసి చూడాలి. అంజనీ కుమారు
అంజన్ కుమార్ రెడ్డికి ఆ రోజు అరెస్ట్ చేసిన ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి వీళ్ళందరూ కలిసిపోయి దర్వాజలు దండి అంజన్ కుమార్ దర్వాజలు ఎవరు దొరకలేడరా మేమే దొరికినప్పుడు నాయన మరి కేసీఆర్ మరి వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేవనా ఇవన్నీ నడిచినాయి భయ్ అట్లా అని చెప్పి నన్ను లోపల వాడేసిరి చేసిరా అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు కదా దాంట్లో మరి నేను ఎప్పుడన్నా సీఎం రేవంత్ రెడ్డి చెప్పి ఆ తొవ్వ కొడుకులను లోపలేను అన్ననా మేము అనము మా గుణం ముందు మీ గుణం ఎంత నేను రివెంజ్ చేయాలంటే నేను రివెంజ్కి వస్తే హరీష్ రావు తెలంగాణ హైదరాబాద్లో తిరిగాడు నేను నిజంగా అది కానీ నాకు రివెంజ్ అలవాట్లేదు నాకు నిజంగా రివెంజ్ మైండ్ ఉంటే నేను సీఎం రేవంత్ రెడ్డితో పోయి కూర్చుంటే నేను లోపల వాట నువ్వు కూడా వేస్తావా లేదా అని అంటే ఊకుంటాడా కానీ మాకు లేదు వద్దు ఎందుకంటే ఎక్కడో గారు పులి స్టాప్ అవతలోడు గడ్డి తినడం మనం గడ్డి తినడం వద్దు మనకు అది తెలంగాణ బ్లడ్ రక్తపాతము కోరుకునే బ్లడ్ కాదు తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా జీవించాలని కోరుకునే ప్రజలు ఒక మూర్ఖుడు మనకేదో చేసిండని మన మూర్ఖులు కావద్దు కాబట్టి అన్న తోడిపిస్తాను కానీ టెంప్ట్ అయినా ఇక టెంప్ట్ అప్పుడేమో కొంత అనాలి అంత పూర్తిగా అనాలి చిలకని ఇవ్వాలని అన్న అట్లా కానీ రివెంజ్ వద్దు ఫోన్ అక్కడ గట్టిగా బుసగొట్టుడు ఎందుకు భయానికి కాటేసి చచ్చిపోతాడు కదా సాల్ భయంతో అంత భయంతో అదిరిపోతాడు అవతలడు సిల్లి క్వశ్చన్స్ కేటీఆర్ సిల్లి క్వశ్చన్స్ ఎస్ అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు వచ్చిండు ఆడికి మళ్ళా కేటీఆర్ వస్తానప్పుడు చెప్పండి నేను వస్తా చలో ఇది క్లియర్ ఇక నేనేమంటున్నా అంటే ప్రోటోకాల్ పైకి ప్రోటోకాల్ సిస్టమ్ మాట్లాడదాం వినండి మీరు మీడియా తీసుకోపోండి అరే ఇది మీడియాకు పోవాలి ఇది ప్రోటోకాల్ 2 ఓకే కేటీఆర్ మాటలే మాట్లాడతాం రైట్ చలో సవాళ్ళకు ప్రతి సవాళ్ళు అనుకోండి ఏదేదో అనుకోండి ఓకే కేటీఆర్ గారు లేదు నథింగ్ నేనేమంటున్నా ఓకే ఆయన పదే ఆ రోడ్డు మీద కూర్చోవాలని కేటీఆర్ డిమాండ్ ఓకే నేనేమంటున్నా అంటే నేను నిన్న మొన్న చెప్పిన మీరు సెకండ్ బెంచ్ లీడర్స్ అని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటి బెంచ్ నాయకుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కూడా మొదటి బెంచ్ నాయకుడు వాళ్ళిద్దరు సవాళ్ళు ఎదుర్కొని ఒకవేళ కేసీఆర్ స్వయంగా కేటీఆర్ అంటే కాదు కేసీఆర్ గారు స్వయంగా